హాయ్ అండి. ఈరోజు మనం చార్ధామ్ యాత్ర సంబంధించిన హెలికాప్టర్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఈ 2025కి గాను ఎప్పుడు పోర్టల్ రిలీజ్ అయ్యిద్ది ఇది ఒకసారి చూద్దామండి. సో మీరు ఈ హెలికాప్టర్ బుకింగు ఈ సంవత్సరం గాను మనకి 8వ తారీఖు అండి. 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఓపెన్ అయిద్దండి ఇది. సో మీరు 12 గంటల నుంచి చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిద్దండి. ఈ టికెట్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. సో మీరు వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో ఈ టికెట్స్ మొత్తం అయిపోతాయండి. మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి ఈ టికెట్స్ బుకింగ్‌కి. అండ్ దీనికి మీరు ముందుగా ఐఆర్‌సీటీసీ హెలి యాత్రలో రిజిస్ట్రేషన్ అవ్వాలండి. అండ్ ఈ రిజిస్ట్రేషన్‌కి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ముందు ఆల్రెడీ మీరు చార్ధామ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను ఆల్రెడీ వీడియో చేశానండి. సో ఎవరైతే ఆ వీడియో చూసి మనకి చార్ధామ్ యాత్ర బుక్ చేసుకున్నారో ఆ బుకింగ్ ఐడి కావాలండి మనకి. సో ఈ హెలీప్యాడ్ యాత్రకి కంపల్సరీగా ఆ బుకింగ్ ఐడి ఎంటర్ చేస్తేనే మనకి టికెట్ బుక్ అయిద్దండి. ఆ టికెట్ బుక్ అవ్వాలంటే మీరు ఆ డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. నేను ఎగ్జాంపుల్ కింద నేను బుక్ చేసుకున్న ఈ 2025కి నేను చార్ధామ్ యాత్రకి వెళ్తున్న బుక్ చేసుకున్న డీటెయిల్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఏ డేట్‌ని బుక్ చేసుకున్నాను అండ్ ఎక్కడికెక్కడికి వెళ్తున్నాను. అది నా ఫోటో వచ్చి నా ఆధార్ లింక్డ్ ఫోటో అండి. సో ఇది ఆల్రెడీ చార్ధామ్ యాత్ర చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ ఉండిద్దండి మనకి. మనం బుక్ చేసుకున్న చార్ధామ్ యాత్ర సర్టిఫికేట్ ఉండిద్ది. ఇది మీకు పోర్టల్‌లో ఆల్రెడీ ఉండిద్దండి. డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ఆ బుకింగ్ ఐడి మీరు ఇక్కడ ఇవ్వచ్చండి. సో ఇది రెడీగా పెట్టుకోవాలండి బుకింగ్ ఐడి. నెక్స్ట్ ఇది heliatra.irctc.co.in ఈ సైట్‌లోకి వెళ్ళి అక్కడ మీరు మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ 2 ఎంటర్ చేయాల్సి వచ్చిద్ది. ఇక్కడ నేను లైవ్‌లో చూపిస్తాను చూడండి మీకు. సో మీ డీటెయిల్స్ ఇక్కడ ఏమి ఇవ్వాల్సి వచ్చింది అనేది మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ జనరేట్ అయిద్దండి. మీ కింద సెండ్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీస్ వస్తాయండి. ఓటీపీస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చండి. సో యూజర్ ఐడి వచ్చేళ్ళకి మీ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ వచ్చేళ్ళకి మీరు క్రియేట్ చేసుకుంటుందండి. ఈ రెండిటితో లాగిన్ అవ్వచ్చు. నేను లాగిన్ అయ్యి చూపిస్తాను చూడండి. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లాగిన్ అయిన ప్రాసెస్లో మీకు అక్కడ మనకి బుక్ అనే ఆప్షన్ వచ్చిద్దండి. బుక్ అనే ఆప్షన్ వచ్చిన తర్వాత మీరు అంటే ఆ రోజుకైతే మనకి బుకింగ్ ఓపెన్ అయిద్దండి. బుకింగ్ ఓపెన్ అయ్యి మనకి అక్కడ మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ మనకు వచ్చేలేకే మనం చెప్పిన ఇందాక మన చార్ధామ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యాలిడ్ బుకింగ్ ఐడి నెంబర్ ఇవ్వాలండి. అండ్ టైమ్ స్లాట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏ టైంలో బుక్ చేద్దాం అనుకుంటున్నారు హెలీప్యాడ్, ఆ టైమ్ స్లాట్ ఇవ్వాలి. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, ప్యాసింజర్స్ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి వచ్చిందండి. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడి నుంచి ఎక్కడికని మనకి డిపెండ్స్ అపాన్ మన ప్లేస్ని బట్టి మనకి అమౌంట్ మారుతూ ఉండిద్దండి. సో మీరు ఒకసారి ఫేర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ఛార్జ్ పడుతుంది ఏందనేది మనం ఫేర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ గుప్తకాశీ నుంచి కేదార్నాథ్కి రూ. 8,532 అవుతుందండి. అండ్ పటా టు కేదార్నాథ్ రూ. 6,062 అవుతుంది. సిర్సీ నుంచి రూ. 6,060 అవుతుందండి. ఇలా మీకు డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి ఎంతెంత కాస్ట్ అవుతుందంటే మీరు చెక్ చేసుకోవచ్చండి. సో అక్కడ మీకు అవైలబిలిటీ చూపిస్తూ ఉండిద్దండి. సో మీకు టూర్ అరేంజ్ చేసిన వాళ్ళతో మాట్లాడుకొని ఏ ప్లేస్ నుంచి బుక్ చేసుకోవాలనేది మీరు బుక్ చేసుకోవచ్చండి. సో ఈ ప్రాసెస్ అంతా రెడీగా పెట్టుకోవాలండి ముందుగానే. మీరు ఈ మన చార్ధామ్ రిజిస్ట్రేషన్ బుకింగ్ ఐడి, ఏ ప్లేస్ నుంచి బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎంతమందికి, అండ్ ఇంపార్టెంట్ వచ్చి ఇక్కడ మీరు వచ్చేలేకే 2 టికెట్సే బుక్ చేయగలరండి. సో 2 టికెట్స్లో ఈచ్ టికెట్స్లో 6 ప్యాసింజర్స్ ఉంటారండి. అంటే మీరు మొత్తం 12 మెంబర్స్కే బుక్ చేయగలరు. 12 మెంబర్స్ కన్నా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం సపరేట్ లాగిన్ ఐడి కావాల్సి వచ్చిందండి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేళ్ళకి మీకు చైల్డ్ అండి, బిలో 2 ఇయర్స్ చైల్డ్ అయితే మాత్రం టికెట్ అవసరం లేదు. కానీ 2 ఇయర్స్ అబోవ్ చైల్డ్ అయితే మాత్రం కంపల్సరీగా టికెట్ బుక్ చేయాలి. అండ్ ఫుల్ ఫేర్ పడిద్దండి. ఇక్కడ చైల్డ్ టికెట్ ఏం లేదండి. సో 2 ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికి కూడా ఫుల్ అమౌంట్ పడిద్ది. అండ్ ఇంకోటి వచ్చేళ్ళకి మీకు ఈ లగేజ్ అండి, మీరు ఈ చోపర్లో వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం 2 kg కన్నా ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకొద్దండి. సో 2 kg కన్నా ఎక్కువ లగేజ్ తీసుకెళ్తే దీనికి మీరు మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకుంటారండి. సో ఈ చోపర్లో వచ్చేళ్ళకి 4+2 ఉండిద్దండి. మ్యాక్సిమం 4+2+2 ఉండొచ్చు. సో అంటే 4 అడల్ట్స్, 2 ఇన్ఫెంట్స్ ఉండిద్ది, 2 చైల్డ్ ఉండిద్దండి. లేదంటే 6 మెంబర్స్ అడల్ట్స్ అండ్ 2 ఇన్ఫెంట్స్ అని ఉండిద్ది. అదొకటి చెక్ చేసుకోనండి.
అండ్ టైమింగ్స్ వచ్చేలాగా మీకు మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 AM దాకా ఉండిద్ది. అండ్ మీకు బుక్ చేసుకున్న టైమ్ స్లాట్ బట్టి 1 అవర్ బిఫోర్ మీరు అక్కడ రీచ్ అవ్వాల్సి వచ్చిద్ది. అండ్ అక్కడికి మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. అండ్ అలానే మీ ఒక వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి తీసుకెళ్ళాలండి. సో ఈ గవర్నమెంట్ ఐడి ఇచ్చి వెరిఫై చేస్తారు. అండ్ ఇంకా క్యాన్సిలేషన్కి వచ్చేలాగా ఇన్ కేస్ మీరు క్యాన్సిలేషన్ ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం మీరు 5 డేస్ ముందు, అంటే మన జర్నీ స్టార్ట్ అయ్యే 5 డేస్ ముందు లోపల టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం 75% మీకు రిటర్న్ వచ్చిద్ది. అదే మీకు 48 అవర్స్ ముందు అయితే 50% వచ్చిద్ది. 24 అవర్స్ టు 48 అవర్స్ అయితే 25% వచ్చిద్దండి. లెస్ దాన్ 24 అవర్స్ అయితే మాత్రం మనకి ఎలాంటి రీఫండ్ ఇవ్వరు. సో అదొక చెక్ చేసుకోనండి. సో ఈ ఇయర్కి గాను రేపు ఏప్రిల్ 8 ఆఫ్టర్నూన్ 2 o'clock ఓపెన్ అవుతుంది. సో మీరు రెడీగా అలర్ట్గా ఉండి బుక్ చేసుకోనండి. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి టికెట్స్. 1 o'clock 1:10 కల్లా మీకు టికెట్స్ అని అయిపోతాయి. ఎందుకంటే ఇది అందరికీ తెలుసండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం చాలా అలర్ట్గా ఉండండి. సో మీరు తర్వాత నెక్స్ట్ 9th ట్రై చేస్తున్నారు. 9th కదండి, 8th ఈవినింగ్కే మీకు టికెట్స్ అవైలబుల్ ఉండరు. ఇంకోటి ఏంటంటే ఇది ఐఆర్సీటీసీ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మనకి టికెట్ ఫేర్ చాలా తక్కువ అండి. అదే బయట ప్రైవేట్ టికెట్స్ అయితే మినిమం 20,000 to 25,000 ఉండిద్దండి ఒక ట్రిప్కే. సో అందుకని ఇది మనకి ఐఆర్సీటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోనండి. సో మీకు వీడియో నచ్చితే మాత్రం ఒకసారి షేర్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.